ఓజోన్ డేంజర్. హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు. 9 ప్రాంతాల్లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు మించిన నమోదు. సనత్ నగర్లో అత్యధికం. క్యూబిక్ మీటర్ గాలిలో 150 మైక్రోగ్రాములు. ఏడాదికి 86 రోజుల పాటు విషవాయు ఎఫెక్ట్. సో హైదరాబాదు మనం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. ఇది స్పెషల్గా నేను కొన్ని విషయాల్లో మా రీసెర్చ్ స్కాలర్స్తో మాట్లాడినప్పుడు హైదరాబాదులో ఎక్కడ చూసినా అంటే వాయు కాలుష్యం ఎక్కువనే, జల కాలుష్యం ఎక్కువనే, అండ్ సౌండ్ పొల్యూషన్ ఎక్కువనే, అన్ని రకాల పొల్యూషన్స్ ఎక్కువనే. ఎందుకు అంటే ఈరోజు మన జీవన విధానం చూసుకుంటే ప్రతి ఇంట్లో అవసరం ఉన్నా లేకున్నా స్టేటస్ కోసం ఏసీలు పెట్టుకుంటారు. నిజంగా ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారే ఏసీ లేకుండా వాళ్ళ ఇంట్లో కూలర్, అంటే ఆయన పడుకునేటువంటి రూమ్లో కూలర్ కూడా ఉండదంట, ఏసీ కూడా ఉండదు. ఏసీ ఉండదు, కూలర్ కూడా ఉండదు, ఫ్యాన్తోనే పడుకుంటాడు. మనమేమో మన స్తోమత ఎంత ఉంటుంది, మన ఇన్కమ్ ఎంత, మన ఎక్స్పెండిచర్ ఎంత, ఇవన్నీ ఎట్లుంటాయంటే మనకు కొంచెం పోకడలకు పోయి అంటే మనకి స్టేటస్ మెయింటైన్ చేయడానికి ఏసీలు పెట్టుకుంటాం. అవసరం ఉన్నా లేకున్నా ఇంట్లో అనేక రకాలైనటువంటి ఫ్యాషన్ సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కుంటాం, కార్లు. ఇవన్నీ ఏమైపోతాయంటే ఎప్పుడైతే ఏసీలు కొనుక్కుంటామో, ఫ్రిడ్జ్లు కొనుక్కుంటామో, అవసరానికి మించి వాడతామో ఆ ఏసీ ఫ్రిడ్జ్లోంచి వచ్చేటువంటి ఫ్రియాన్ గ్యాస్ ఏదైతే ఉందో ఈ ఫ్రియాన్ గ్యాస్ మనకి ఈ ఓజోన్ పొరని చీల్చేస్తుంది. ఎప్పుడైతే ఓజోన్ పొర కరిగిపోతుందో, ఓజోన్ పొర మనకి ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే మన ఎర్త్కి, మనుషులకి, జీవులకి, పంటలకి. మనకి ఒక్కసారి ఓజోన్ పొర కనుక కరిగిపోతే మనకి స్కిన్ మొత్తం క్యాన్సర్లు వస్తాయి. మనుషులకి కావచ్చు, జీవులందరికీ అన్ని వ్యాధులు వచ్చేస్తాయి. క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. ఈ పెద్ద పెద్ద రోగాలు దేశం ఊడ్చుకు పెట్టుకుపోతుంది. మనుషులందరూ పుట్ట చచ్చిపోతారు. సో కాబట్టి చిత్రగుప్త తరపున అండ్ మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే అవసరంకు మించి ఈ ఏసీలు అండ్ మనము కార్లు వాడకూడదు. మన ఇండస్ట్రీస్ ఎప్పుడైతే బాగా పెరుగుతాయో ఈ ఫ్రియాన్ గ్యాస్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలానే ఇండస్ట్రీస్ని మనము తెచ్చుకోవద్దు అని అంటలే నేను, కానీ దానికి చాలా మార్గాలు ఉన్నాయి. గ్రీనరీ పెంచాలా, ఈ ఎకాలజికల్ బ్యాలెన్స్ పెంచాలా. పెంచినప్పుడు దానికి ఓజోన్ ప్రొటెక్షన్ పెరుగుతుంది. సో గ్రీనరీ పెంచాలంటే మనకు లాస్ట్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ చెట్టు పడితే ఆ చెట్టు పెంచేసింది. మనము ఈ కోనోకార్పస్ అని చెప్పేసి విన్నాం మనం ఈ మధ్యనే. దాని మీద అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళు చెట్లకు సంబంధించినటువంటి ఎవరైతే నిష్ణాతులు ఉంటారో, హార్టికల్చర్కి సంబంధించినటువంటి నిష్ణాతులు ఉంటారో వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి ఇది మనకి చాలా ప్రమాదకరము, మన శ్వాసకోశ వ్యాధులకి ప్రమాదకరము. ఎందుకంటే రోడ్డుకు మధ్యలో మొత్తం అవే పెట్టేసినాం మనం కోనోకార్పస్. ఇది కోనోకార్పస్ ఎరెక్టస్ అంటారు. ఇది యాక్చువల్గా ఏడికెళ్ళి పుట్టిందట అంటే ఇది బాగా గ్రీనరీ ఉంది అని చెప్పేసి చెట్లన్నీ కొనుక్కొచ్చుకున్నాం. మనకు యాక్చువల్గా అది సముద్ర ప్రాంతాలలో లేకపోతే ఎడార్లలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రీనరీ, దానికి నీళ్లు తక్కువ అవసరంతో పెరుగుతాయని చెప్పేసి ఆ చెట్లు తెచ్చుకున్నాం. ఆ చెట్లు ఇక గ్రీనరీ ఉందని చెప్పేసి ఏవి పడితే అవి పెంచేసి వాటిని మనము 1,000,000 చెట్లు పెడుతున్నామని చెప్పేసి గత ప్రభుత్వం ఎన్నో ఏ చెట్టు పడితే ఆ చెట్టు పెట్టేసి దాన్ని ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ కారణమైన. మనం ఏ చెట్టు పెడితే ఆ చెట్టు పెట్టడం కాదు, ఉన్న చెట్లను సంరక్షిస్తూ మనము నాశనం చేయకపోతే చాలు, అడవులని మనము నాశనం చేయకపోతే చాలు. ఎందుకంటే లాస్ట్ మాకు వచ్చినటువంటి విషయం ఏంటంటే గత ప్రభుత్వం 17 లక్షల అటవీ భూమి మాయమైపోయింది. చెట్లు, టేక్కట్టెలు, ఏది పడితే అది అన్నీ మాయమైపోయినాయి. కాబట్టి ఏంటంటే ఈ ఓజోన్ పొర విషయానికి వస్తే హైదరాబాదు ప్రమాదకర స్థితిలో ఉంది అంటే దానికి అందరం కూడా ఈ ఇండస్ట్రీస్ని మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, ఈ ఇండస్ట్రీస్ని డీసెంట్రలైజ్ చేయాలి. హైదరాబాద్లోనే కాకుండా ఒకటే చోట కాకుండా మనకి గ్రామ స్థాయిల్లోకి వెళ్ళాలి, గ్రామాల్లోకి వెళ్ళాలి, మండలాల్లో పెట్టాలి, జిల్లాల్లో పెట్టాలి. సో ఇప్పుడు మనకి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. గత 10 సంవత్సరాల్లో నితిన్ గడ్కరీ గారిని మెచ్చుకోవాలి మనం. నితిన్ గడ్కరీ గారిని చాలా మంది ఏమంటారంటే ఆయన ఒక స్వాతిముత్యం లాంటి వ్యక్తి, కల్మషం లేనటువంటి వ్యక్తి. పనిని ఎంత అద్భుతంగా నిర్వర్తిస్తాడంటే ప్రపంచంలో అలాంటి మనిషి లేడు అని చెప్పుకోవాలి. రోడ్లు ఎంత అద్భుతంగా ఈరోజు రోడ్లు మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డెవలప్ కావడానికి మార్గాలు పడ్డాయి. ఈరోజు 2 లేన్లు ఉన్నటువంటి రోడ్లు 4 లేన్లు అవుతున్నాయి, 4 లేన్లు ఉన్నటువంటి రోడ్లు
12 లేన్లు 6 లేన్లు నుంచి 12 లేన్ల వరకు అవుతున్నాయి. ప్రపంచం విస్తుపోయే రోజు వస్తుంది. ఒకరోజు ఒకనాడు భారత్ అంటే ఏదో జస్ట్ పాములు పట్టుకునేటోళ్ళు అనే స్థాయి నుంచి ఈరోజు మనం మౌసు కదిపితే ప్రపంచం ఆడుతుంది, ఆ స్థాయికి భారత్ వెళ్ళింది. కాబట్టి ఈ డెవలప్మెంట్లో భాగంగా మన బాధ్యత కూడా ఈ డెవలప్మెంట్ని మనం కూడా ఆప్ట్ చేసుకొని మనం కూడా డెవలప్ కావాలని మీకు అందరికీ విషెస్ చెప్తున్నా.